అప్డేట్స్ చూద్దాం. ఎంత బాగా పనిచేసినా ఏ ఘటన జరిగినా ముందుగా బ్లేమ్ అయ్యేది పోలీస్ వ్యవస్థేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని వ్యాఖ్యానించారు. భవిష్యత్ పోలీసింగ్ పై దృష్టి సారిస్తూ డీప్ ఫేక్లు, వాయిస్ క్లోనింగ్, ఏఐ ఆధారిత ఫిషింగ్ మోసాలకు అరికట్టే చర్యలపై కూడా ఈ రీట్రీట్లో చర్చించినట్లు తెలిపారు. ప్రతిపాదన ఇచ్చిండ్రో ఇక్కడ నా సూచన ఒకటి, మన దగ్గర ఉన్న మండలాలు, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మండలం, ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఆ పైన డిఎస్పీలు కానీ లేకపోతే ఏసీపీలు కానీ, ఆ పైన మీకు జిల్లాలు 3 లేయర్ సిస్టమ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నది. ఒక మండలం 4 గ్రామాల మండలం ఉన్నది. ఒక మండలం 1,50,000 మండలం ఉన్నది. సో 4 గ్రామాలు ఉన్నదానికి ఈచ్ మండలం ఇంత పోలీస్ అని మీరు ఒక స్ట్రక్చర్ వేసుకుంటే దానివల్ల మీ సిబ్బందిని మీరు సరైన విధంగా వినియోగించుకోలేరు. చిన్న మండలాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సిబ్బందిని నిర్ణయిస్తే 1,50,000 జనాభా ఉన్న మండలంలో మీకు ఆ సిబ్బంది సరిపోదు. అందుకోసమని మీరు ఇంటర్నల్గా ఒక కమిటీ వేసుకోండి, రేషనలైజ్ చేయండి. ఎక్కడ ఒక మండల స్థాయిలో మీకు ఎంతమంది అవసరం ఉన్నారు, ఒక ఏసీబీ స్థాయిలో మీకు ఎంతమంది అవసరం, ఆ పరిధిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నారు, ఎంత జనాభా ఉంది, మీకు ఎంతమంది అధికారులు కావాలి. ఒక జిల్లా, గతంలో ఒక జిల్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అంటే 64 మండలాలు. అప్పుడు ఎస్పీలు ఒక రోజు ఒక వైపు బయలుదేరితే మళ్ళీ 2 రోజుల తర్వాత వెనక్కి హెడ్ క్వార్టర్స్కి వచ్చేటోళ్ళు. ఇప్పుడున్న జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి జిల్లా కావచ్చు, లేకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఉదయం 8 o'clock బయలుదేరితే 11 o'clock అన్ని పోలీస్ స్టేషన్లు చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసేయచ్చు. హార్డ్లీ 2.5 hours మీరు జిల్లా మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు ఇన్స్పెక్షన్ చేయొచ్చు. ఈరోజు తెలంగాణ రైతుల సొమ్ముతో రాష్ట్రంలో రాహుల్ బంధు అనే పథకాన్ని అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు నిధులను పక్కన పెట్టి ప్రతి సంవత్సరం 1000 కోట్లు రాహుల్ గాంధీకి పంపే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే రైతు బంధును 3 సార్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్ తీసుకువస్తామని కేటీఆర్ తెలిపారు. చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు, రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ
గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో కీలక అభివృద్ధి కార్యక్రమానికి మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. తాడేపల్లి సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానది కుడివైపున 0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు 294 కోట్ల వ్యయంతో వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే వేలాది మంది ప్రజలు వరద ముప్పు నుంచి శాశ్వత రక్షణ పొందనున్నారు. 15 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ వాల్ నిర్మించనున్నారు. మాజీ సీఎం జగన్ పై మంత్రి సవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారతపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. మహిళల అభివృద్ధి కోసం నిజంగా పనిచేసింది ఎన్టీఆర్, చంద్రబాబు అని తెలిపారు. డైవర్షన్ రాజకీయాల కోసం వైసీపీ నాయకులు సభలు నిర్వహిస్తున్నారని, అయితే ప్రజల మహిళలు అన్నీ చూస్తున్నారని అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మహిళా ద్రోహి, మహిళలకు ఏమీ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడితే దేవాలయం లాంటి అసెంబ్లీలో మళ్ళీ తల్లి లాంటి తన తల్లితో సమానమైన భువనమ్మ గారిని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మనం చూసాం. మరి ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్ కోసం మహిళా రైతులు భూములు ఇస్తే, అమరావతికి ఇస్తే 3 ముక్కలాటాడి మరి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి మహిళలు పాదయాత్ర చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తించారో తెలుసు. మరి వారింట్లో తల్లిని చెల్లిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మరి తెలుసు. అంతేకాకుండా మరి ఇంకొక చిన్నాన కూతురు సునీతమ్మ గారిని ఈరోజు కోర్టు పాలు చేసి, బజారు పాలు చేసి న్యాయం కావాలి అని అడుగుతున్న సునీతమ్మకు జవాబు చెప్పలేదు జగన్మోహన్. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడుపై నిప్పులు చెరిగారు. దేవాలయాల నిర్మాణానికి టీటీడీ స్థలాలు కొన్న సందర్భం లేదని, ఆలయ నిర్మాణానికి స్థలం దాతలు సంస్థలు ఇస్తాయన్నారు. అమరావతిలో వెంకటాయపాలెంలో కడుతున్న గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీతో ఎకరా 50 లక్షల చొప్పున కొనుగోలు చేయించారనడం చాలా దారుణమైన విషయమని భూమన తెలిపారు. స్వామివారి పట్ల అకుంఠిత దీక్ష దక్ష పూజా దురంధరుడైన, అనునిత్యము స్వామి నామస్మరణ లేనిదే బయటికి కూడా రానటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం అనేటువంటి విలేజ్లో కడుతున్నటువంటి గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఎకరా 50 లక్షల చొప్పున అమ్మినారు. టీటీడీ తన చరిత్రలో మొదటిసారిగా వెంకటాపాలెం దగ్గర గుడిని కట్టడానికి 12.5 కోట్ల రూపాయలు ధర చెల్లించి గుడి కట్టాలని ఆయన గారి చంద్రబాబు గారి ఆలోచన. ఎంత దారుణమైన విషయం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఇలాంటి సాహసమే చేయలే. మేము అమ్ముతాము గుడి వెంకటేశ్వర స్వామికి. వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె వైసీపీ 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవటానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. లిక్కర్ మాఫియా
అసలు ఓన్లీ క్యాష్ పద్ధతిలో, అంటే డిజిటల్ పేమెంట్స్ అనేదే లేకుండా, ఈ డిజిటల్ యుగంలో అసలు డిజిటల్ పద్ధతే లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతిలో లిక్కర్ అమ్మిన సర్కారు ఏకైక సర్కారు భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మాత్రమే. అంత నాసిరకం మద్యము తయారు చేశారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో నాసిరకం మద్యం తయారు చేశారు. ఆ టైంలో కంటైనర్లలో డ్రగ్స్ మన రాష్ట్రానికి దిగుబడయ్యాయి. ఇంత అన్యాయంగా, ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యము మన సమాజంలో ఉన్నాయి కాబట్టే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా అంత ఎక్కువగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది లిక్కర్ మాఫియా. అసలు ఓన్లీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్త్రీ కన్వెన్షన్తో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొనున్నారు. ఈ ఏర్పాట్లను వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పరిశీలించారు. 4% రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు మైనార్టీలకు నిత్యం అండగా వైఎస్ కుటుంబం ఉంటుందని అంబటి చెప్పారు. మిగిలిన అప్డేట్ చూద్దాం. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు చేయూతనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడా శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై మంత్రులు అధికారులతో చర్చలు జరిపారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు. గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియంను పునరుద్ధరించడంతో పాటు స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. డిజైన్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారుల సత్తా చాటటమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంను భవిష్యత్ అవసరాలు, శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారులను సూచించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్త్రీ కన్వెన్షన్తో పాటు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొననున్నారు. ఈ ఏర్పాట్లను వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పరిశీలించారు. 4% రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు మైనార్టీలకు నిత్యం అండగా వైఎస్ కుటుంబం ఉంటుందని అంబటి తెలిపారు. ఈ సంవత్సరం రంజాన్ మాసంలో పురస్కరించుకొని గుంటూరు పట్టణంలో ఇఫ్తార్ దావత్లో పాల్గొనాలని పార్టీ నిర్ణయించింది. దానికి రేపు సాయంత్రం 6 గంటలకు ఇక్కడికి రానున్నారు. గుంటూరులో ఉన్నటువంటి స్త్రీ కన్వెన్షన్లో ఈ దావత్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దువా చేయటం, నమాజ్ చేయటం, చేసిన తర్వాత ఉపవాసాలు ఆ రోజు విరింపజేయటం అనేది రేపు జరుగుతుంది. దీనిలో ప్రత్యేకంగా నేను ఈ ప్రాంత ప్రజానీకాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 6 గంటలు ఇక్కడికి రావాలి. 6:20 కార్యక్రమం ప్రారంభం. తెలంగాణ సమస్యలను రాజ్యసభలో ఢిల్లీలో వినిపిస్తానని రాజ్యసభ్యుడు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిద్దరికీ రిటర్నింగ్ అధికారి ఇందుకు సంబంధించిన ధృవపత్రాలు అందజేశారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు వేం నరేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎంఐఎం నాయకత్వానికి, ఎంఐఎం శాసనసభ్యులకు, ముఖ్యంగా ఇనానిమస్గా శాసనసభ మొత్తం కూడా ఏకగ్రీవంగా అందరు ఎన్నుకుంటానికి అవకాశం కల్పించిన మొత్తం శాసనసభ్యులకు, ప్రధానంగా ముందుండి నడిపించిన మా లెజిస్లేచర్ పార్టీ మంత్రివర్యులు, నాకు ఆప్త మిత్రులు, అన్ని విధాల అండగా నిలబడే నాయకులు శ్రీధర్ బాబు గారికి, పార్టీ విప్పులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులకు, నాయకులకు
అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎంఐఎం అధినేత ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీలో మెట్రో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని అన్నారు. 360 కోట్లతో మిరియాలం చెరువుపై బ్రిడ్జ్కి ఫౌండేషన్ స్టోన్ నిర్మించనున్నారని, చెరువును పునరుద్ధరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 14న ఓల్డ్ సిటీలో అభివృద్ధి పనులన్నీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు అసాదుద్దీన్ వెల్లడించారు. ఓల్డ్ సిటీ వేగంగా అభివృద్ధికి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అసాదుద్దీన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు సీఎం మార్చి 5న లేఖ రాశారు. ఈ నెల 31తో సీఎస్ పదవీ కాలం ముగియనుంది. ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే జనగణన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర సర్కార్ కేంద్రాన్ని కోరింది. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి 2 ఎస్ఐలు పట్టుబడ్డారు. సైబర్ క్రైమ్ కేసు నిమిత్తం అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండటం కోసం ఎస్ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ బాధితులను ₹1,00,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో బృందం సైబర్ స్టేషన్లో సోదాలు జరుపుతున్నారు. 2 అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. లంచం డిమాండ్ చేసిన కేసులో నిందితులపై ఏసీబీ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులను భారత ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తుందని అన్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. క్రూడ్ ఆయిల్ కోసం దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టబోమని స్పష్టం చేశారు. భారతీయుల ప్రయోజనాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని జయశంకర్ వెల్లడించారు. remains fully operational, in fact on the highest alert. They are totally committed to supporting the Indian community in this difficult moment and in assisting Indian nationals who may wish to cross international borders. Where seafarers are concerned, the Directorate General of Shipping, through an order of 2nd March, has constituted a quick response. ఇరాన్ పౌరులకు అమెరికా సైన్యం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ సైన్యం జనావాసాల మధ్య నుంచే డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తున్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఈ వ్యూహం వల్ల లక్షలాది మంది సామాన్యుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, దాడులు తీవ్రమవుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ మిలిటరీ డెజ్పుల్, ఇస్ఫాహాన్, షిరాజ్ వంటి రద్దీగా ఉండే నగరాల నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తోందని, ఇలాంటి ప్రాంతాలను సైనిక అవసరాలకు వాడటం వల్ల అంతర్జాతీయ చట్టాల ప్రకారం అవి రక్షణ హోదాను కోల్పోతాయని, ప్రతీకార దాడులకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పశ్చిమాసియాలోని కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. ఒక్క రోజులోనే ముడి చమురు ధరలు దాదాపు 27% పెరగడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో భారీ కుదుపులు నమోదయ్యాయి. అంత మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $100 మార్కును దాటి $101.19కు చేరుకోగా కొద్దిసేపటికే $115 వరకు జంప్ అయింది. గత వారం ధరతో పోలిస్తే ఇది దాదాపు 20% ఎక్కువ. అమెరికా చమురు ధరలకు ప్రమాణంగా భావించే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కూడా $1.22 వద్ద ట్రేడింగ్ అయింది. ఇరాన్లో ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. కొత్త సుప్రీం లీడర్గా భావిస్తున్న మోజ్తబా ఖమీనీకి మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రజా సభలు నిర్వహిస్తున్నారు. ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున సభలకు ప్రజలు హాజరు కావాలని సందేశాలు పంపుతున్నారు. ముఖ్యంగా ఎన్కిలాబ్ స్క్వేర్లో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మోజ్తబా ఖమీనీ హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియా యుద్ధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఇంకొంతకాలం కొనసాగుతున్నాయన్న భయాందోళనలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో ప్రపంచ మార్కెట్తో పాటు దేశీయ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇంట్రాడేలో దాదాపు 2496 పాయింట్ల పతనంతో సెన్సెక్స్ 1352 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 422 పాయింట్లు నష్టపోయింది.